ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనేదెల పవన్ కళ్యాణ్ ద్వారా పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి నెరవేరుస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో పిఠాపురం నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో గుండ్రా సుబ్బారావు, సీరం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి ఇప్పుడు భోజనం పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో మరి అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ను తీసేశారు. కానీ నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పిఠాపురంలో నేను అన్నా క్యాంటీన్ను నడిపించాను. ప్రతి పేదవాడికి ఇప్పుడు భోజనం రావాలని చెప్పి ప్రతి లక్షవారం 1000 భోజనాలు పిఠాపురం నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి వచ్చి పేదవాళ్ళందరికీ కూడా మనం భోజన వసతి సొంత ఖర్చులతో కల్పించడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే ప్రయత్నం చేశారో నేను చెప్పేది ఏంటంటే, ఇది వరకు ఉన్న క్యాంటీన్ కాకుండా పిఠాపురం టౌన్ అప్పుడు ఆల్రెడీ గొల్లప్రోలులో సైట్ సెపరేట్గా శాంక్షన్ చేసి కౌన్సిల్ తీర్మానం చేశాం. ఆ సైట్లో ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. ప్రభుత్వం పోవడం వల్ల పనులు ఆగింది. అలాగే చేబ్రోలకు కూడా సైట్ అలాట్ చేశారు, ఉప్పాడకు కూడా సైట్ అలాట్ చేశారు. మన జాతి అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు పెట్టవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవి కూడా కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఇదివరకు జరిగిన విషయాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పింది. ఎలక్షన్లో ప్రతి చోట కూడా మంచినీటి సమస్య, అదే గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన పోర్ట్ఫోలియో మరి రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వల్ల మనకి త్రాగునీరు సమస్య పూర్తిగా తీరుతుంది. అలాగే రోడ్ల సమస్య, డ్రైన్ సమస్యలు మనకి పూర్తిగా తీరుతాయి. ఈ పుష్పాలు రావడం మన నియోజకవర్గానికి నిజంగా అదృష్టం. అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. మంచినీళ్ళు మట్టికి 100% కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా జరిగే పరిస్థితి ఉంది. ఆయన కూడా వచ్చాక నియోజకవర్గం అంతా రివ్యూ చేసుకొని మనం ఎలక్షన్లో ఎక్కడైతే కమిట్మెంట్లు ఇచ్చామో, ఎక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మరి కళ్యాణ్ గారు కూడా చూస్తారు. మనం కూడా తిరిగి ఉన్నాయి, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మరి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మరి గ్రామాల అభివృద్ధి కూడా జరిగి